ఈ గంజాయి ఏ భాగం నుంచి లభిస్తుంది అని అడుగుతారు. గంజాయి లభించినట్టు జనరల్గా పత్రం అంటాం. ఇది పత్రం కాదు, ఎండిన స్త్రీ పుష్ప విన్యాసం నుండి వస్తుంది. ఎండిన స్త్రీ పుష్ప విన్యాసం నుండి వస్తుంది. కాబట్టి జనరల్గా భంగ్, చరస్, జ్ఞానపుత్రి అంటారు. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క కాబట్టి డెక్కన్ హెంప్ అని కూడా అంటారు. దీని కాండం నుంచి నారలు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నానంటే అధ్యయనం అనేటువంటిది చాలా పరిపూర్ణంగా ఉండాలి. ఇప్పుడు ఈ మనకు ప్లాంట్ ఫిజియాలజీ చూసినప్పుడు దీంట్లో ఏమేమనుకున్నాం, దీంట్లో అంటే ఇదంతా నేను తర్వాత మీకు చెప్తాను. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే కిరణజన సమయక్రియ ఒకటి ఇచ్చినాడు, శ్వాసక్రియ ఇచ్చినాడు, తర్వాత పెరుగుదల, అభివృద్ధి, వృద్ధి నియంత్రకాలు అన్నాడు. అద్భుతమైనటువంటి లెసన్ ఇది. వృద్ధి నియంత్రకాలు అంటే జనరల్గా ఫైటో హార్మోన్స్ అంటారు. దీన్ని ఎందుకు ఇచ్చినాడు అంటే ఇవి రెండేమో కాన్సెప్ట్ ఓరియంటేషన్ అంటే డెరివేటివ్ మెథడ్ అనమాట. దీంట్లో ఈ కిరణజన సమక్రియ, శ్వాసక్రియలో ఇచ్చేటువంటి క్వశ్చన్ ఖచ్చితంగా మనకు టెక్స్ట్ బుక్ లో ఉండాలని ఏం లేదు, డెరివేటివ్ గా ఉంటుంది. కాబట్టి ద షీట్ ఆఫ్ ఏటీపీ పైన క్వశ్చన్ చేసేటువంటి అవకాశం ఎక్కువ దానికి. కాబట్టి ఆ కాన్సెప్ట్ తెలిస్తేనే దానికి ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇదేంటి అంటే పెరుగుదల, అభివృద్ధి, వృద్ధి నియంత్రకాలు. ఈ వృద్ధి నియంత్రకాలను చూసినప్పుడు జనరల్ గా మనకు వృద్ధి ప్రమాదకాలు ఉన్నాయి, తర్వాత వృద్ధి నిరోధకాలు ఉన్నాయి. ఈ వృద్ధి నిరోధకాల్లో ఏబిఏ ఉంది, ఇథిలిన్ ఉంది. ఈ వృద్ధి ప్రమాదకాలలో జిబ్బర్లిన్స్ ఉన్నాయి, ఆక్సిన్స్ ఉన్నాయి, సైటోకైన్స్ ఉన్నాయి. మీరు గమనించాలి, ఈ మూడింటి యొక్క ధర్మాలు ఒకే రకంగా ఉంటాయి కుడి ఎడమగా. అంటే ఒక అభ్యర్థి యొక్క ఎబిలిటీ ఆఫ్ మైండ్ ని ఎగ్జామిన్ చేయడం కోసం ఎగ్జామినరు దీన్ని మనకి సిలబస్ లో పెట్టినాడు. అంటే దీంట్లో ఈ మూడింటి యొక్క ధర్మాలు కుడి ఎడమగా ఒకే రకంగా ఉంటాయి. చిన్న చిన్న మార్పులు తప్ప మొత్తం అన్నిటికీ ఒకే రకమైనటువంటి ధర్మాలు కనిపిస్తాయి. దాన్ని ఎంతో మనం క్లిష్టంగా, ఎంతో స్పష్టంగా దాన్ని అనేక సార్లు చదివి ప్రాక్టీస్ చేస్తే తప్ప దాంట్లో మనకు క్లారిటీ, స్పష్టత రాదు. క్వశ్చన్కి ఆన్సర్ తప్పు చేసే అవకాశం ఉంటుంది. అందుకని దీన్ని ఇచ్చినాడు. దీని ద్వారా మనం ఎగ్జామినర్ మన నుంచి ఏం ఆశపడుతున్నారు అంటే అభ్యర్థికి కన్ఫ్యూజ్ మెథడ్ మైండ్ ఉందా, లేకపోతే స్టేబుల్ మైండ్ ఉందా, లేకపోతే క్లారిటీ ఉందా, మెమరీ పవర్ ఉందా లేదా. అంటే అభ్యర్థి యొక్క మెమరీ పవర్ని, అభ్యర్థి యొక్క స్టేటస్ ఆఫ్ ద మైండ్ని ఈ లెసన్ ద్వారా ఎగ్జామినర్ ఆశపడుతున్నాడు. కాబట్టి దీంట్లో మనకు ఏం జరుగుతుంది ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. ఆక్సిన్స్ ఉన్నాయి. ఇప్పుడు కాండాగ్ర భాగంలో ఉండేటువంటి ఫైటో హార్మోన్ ఏంటంటే ఆక్సిన్. ఈ ఆక్సిన్ లో మనకు ఈ కాండాగ్ర భాగంలో ఉండేటువంటి విభాజ్య కణజాలం ఉంటుంది, శీర్ష విభాజ్య కణజాలం, ఉపశీర్ష విభాజ్య కణజాలం రెండు ఉంటాయి. ఇది శీర్ష విభాజ్య కణజాలం, ఇది ఉపశీర్ష విభాజ్య కణజాలం. ఉపశీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేది జిబ్బర్లిన్స్ అండి. శీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేది ఆక్సిన్. ఈ డిఫరెన్షియేషన్ అభ్యర్థికి తెలవనంత కాలం ఆన్సర్ చేయడం కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి శీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేటువంటి ఫైటో హార్మోను అది ఆక్సిన్. అట్లనే దాని కిందనే ఉంటుంది శీర్ష విభాజ్య కణజాలమే కానీ ఉపశీర్ష సబ్ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అంటుందని. ఆ ఉపశీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేటువంటి ఫైటో హార్మోను అది జిబ్బర్లిన్సే కానీ ఆక్సిన్ కాదు. ఇక్కడ క్వశ్చన్ లో మనము శీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేది ఆక్సిన్ అని జనరల్ గా చదువుతాం టెక్స్ట్ బుక్ లో. కానీ మనం ఎంట్రన్స్ పరంగా వచ్చేటప్పటికి పాయింట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ లో ఆ ఎగ్జామినర్ ఏం చేస్తాడనంటే అదే విభాజ్య కణజాలానికి ముందు ఉప పెడతాడు. ఉపశీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచినది అని ఏ ఆక్సిన్ ఇస్తే అందరూ పెట్టేస్తారు. కానీ ఉపశీర్ష విభాజ్య కణజాలానికి విభాజ్య కణజాలానికి మధ్యన చాలా భేదం ఉంటుంది. కాబట్టి శీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేది ఆక్సిన్ అయితే ఉపశీర్ష విభాజ్య కణజాలం యొక్క చర్యాశీలతను పెంచేది జిబ్బర్లిన్స్. ఇట్లా ఈ ధర్మాల మధ్యన in between the phytohormones we have the little bit of a differentiation. You should be go to find out where it is. కాబట్టి వాటి మధ్యన ఉండేటువంటి ఏవైతే భేదాలు ఉన్నాయో ఆ భేదాలని నువ్వు గుర్తుపట్టలేనంత వరకు నిజమైనటువంటి అభ్యర్థిని అనుకోవడానికి లేదు. కాబట్టి ఇక్కడ మనం ఈ కోచింగ్ ద్వారా, ఈ క్లాస్ రూమ్ ద్వారా మనం ఏం చేస్తామనంటే what the differentiations they including within the syllabus you should be go to find out and I will give the cooperation and supporting classroom what you need from my side. కాబట్టి దీంట్లో ఈ ఫైటో హార్మోన్స్ అనేటువంటి దాంట్లో మనకు అన్ని ధర్మాలు ఒకే రకంగా ఉండటం వల్ల దీన్ని ఎక్కువ సార్లు చదవడానికి అభ్యర్థి సమయం తీసుకోవాలి. ఆ తర్వాత ఇక దీంట్లో ఏమి ఇచ్చినాడు అంటే ట్రాన్స్పోర్ట్ అన్నారు, బాష్పోత్సేకం అన్నాడు.
బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్ అంటారు దీన్ని. ఈ బాష్పోత్సేకం అనేటువంటి లెసన్ లో మనకు కొన్ని అంశాలు ఉన్నాయి. బాష్పోత్సేకం అనేటువంటిది ఏ భాగం ద్వారా జరుగుతుంది అని అంటే పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. జనరల్ గా పత్రరంధ్రాలు అంటే పత్రం పైనే ఉంటాయి అనుకుంటారు, కారణంలో వేర్లో కూడా పత్రరంధ్రాలు ఉంటాయి. కాబట్టి ఈ పత్రరంధ్రం ద్వారా ఏమవుతుందనంటే అబ్జార్బ్ చేయబడేటువంటి నీరు పత్రరంధ్రం ద్వారా వాతావరణంలోనికి ఆవిరి రూపంలో బహిర్గతమైంది. కాబట్టి బాష్పోత్సేకం ద్వారా విడుదలయ్యేటువంటి నీరు స్వచ్ఛమైంది, ఇది మలినమైంది కాదు. అట్లనే ఈ నడిమి ఈయనే ఉంటుందండి. గడ్డి జాతి మొక్కల్లో నడిమి ఈయన యొక్క అగ్రభాగం తెరుచుకొని ఉంటుంది. ఇక్కడ మనం ఈ పత్రాన్ని తీసుకున్నప్పుడు ఈ వెచ్చగా ఉండేటువంటి రాత్రి సమయంలో గడ్డి జాతి మొక్కల్లో నీరు అనేటువంటిది నడిమి ఈయన ద్వారా బయటికి వెళ్తుంది, ఇది బిందువుల ద్వారా బయటికి వెళ్తుంది. దీన్ని గట్టేషన్ అంటారండి. బర్జర్స్టైన్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని అధ్యయనం చేసినారు. ఈ గడ్డి జాతి మొక్కల్లో నీరు అనేటువంటి బిందువుల రూపంలో వస్తుంది, అదేమో ఎవాపరేషన్ ఆవిరి రూపంలో వస్తుంది. కాబట్టి ఈ గట్టేషన్ ద్వారా వచ్చేటువంటి నీరు మలినమైంది. ఎందుకని రాత్రి సమయం అంతా పత్రంలో ఉండి వివిధ జీవక్రియల్లో విడుదలైనటువంటి విసర్జక పదార్థాలు అన్ని కూడా దాంట్లో కలిసి ఉండి బయటకు వెళ్తాయి. కాబట్టి దాంట్లో విడుదలైనటువంటి నీరు మలినమైనటువంటిది. ఈ బాష్పోత్సేకం ద్వారా విడుదలైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటిది. బాష్పోత్సేకం ద్వారా వచ్చేటువంటి నీరు ఆవిరి రూపంలో వస్తే ఇది బిందువుల రూపంలో వస్తుంది. కాబట్టి వాట్ ఇస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ట్రాన్స్పిరేషన్ అండ్ ఆల్సో గట్టేషన్? ఈ రెండు కూడా ఒకే రకమైనటువంటి జీవక్రియలు అయినప్పటికీ దీంట్లో ఉండేటువంటి భేదాలను అద్దరిది ఒకటేనండి. ఈ బయోసైన్స్ అనేటువంటిది 1, 2, 3 సార్లు చెప్పడానికి వీలైనటువంటిది కాదు. ఫిజిక్స్, కెమిస్ట్రీ లాగా దీంట్లో ఇంకేదో ఉండదు. కానీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా వినాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని దీంట్లో తెలియనటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఒకసారి తెలుసుకుంటే తిరిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పైపచ్చు ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశం ఈ వీడియోల ద్వారా, ఈ మెంటర్షిప్ ద్వారా మీ ఇంట్లో కూర్చొని అద్భుతంగా దీన్ని అనేక సార్లు మామూలుగా మీరు టీవీ చూస్తూ కూడా దీన్ని చదువుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే దీన్ని మీరు ఈ మెంటర్షిప్లోకి ఇన్వాల్వ్ అయితే దీంట్లో మీకు వచ్చేటువంటి సబ్జెక్టు అద్భుతంగా మీ రిటైర్మెంట్ అవ్వడానికి, మీ రిటైర్మెంట్ వరకు కూడా మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ని ఈ వీడియోల ద్వారా మీకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పుడు ఈ ప్లాంట్ ఫిజియాలజీలో మనం ఏమనుకున్నామంటే శ్వాసక్రియ, అలాగే జీవక్రియలలో శ్వాసక్రియలు, కిరణజన్య సంయోగక్రియ, దాంతోపాటు బాష్పోత్సేకం, తర్వాత మొక్కలు, నీటి సంబంధాలు ఉన్నాయి. ఈ నీటి రవాణా ఏంది, ట్రాన్స్పోర్టేషన్ ఏంది, సూక్ష్మ పోషక మూలకాలు ఏంది, స్థూల పోషక మూలకాలు ఏంది, ఈ పోషక మూలకాలు దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, నికెల్ లోపిస్తే ఏమవుతుంది, తర్వాత ఫెరస్ ఎక్కడ ఉపయోగపడుతుంది, పత్రహరితం ఎందుకు ఆకుపచ్చగా ఉంటుంది, ఇదంతా. పత్రహరితం తీసుకోండి, పత్రహరితం అండి. క్లోరోఫిల్స్ అంటారు కదా, ఈ క్లోరోఫిల్స్ అంటే ఏంటి అర్థం అంటే పిగ్మెంట్స్ అని. పిగ్మెంట్స్ అంటే వర్ణద్రవ్యం అని, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వర్ణద్రవ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే జన్యువు నుంచి వస్తుంది. అంటే జన్యువు నుంచి ఏ ఉత్పత్తి అవుతుంది, అమైనో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి. ఈ అమైనో ఆమ్లాల గుంపుని ప్రోటీన్ అంటాం. ఈ ప్రోటీనే వర్ణద్రవ్యంగా మారుతుంది. అంటే అన్ని వర్ణద్రవ్యాలు జన్యువు చేత ఉత్పత్తి అవుతాయి. ఇది జన్యు శాస్త్రంలో జన్యువు, దాని భావన అనేటువంటిది ఒకటి ఉంది. దాని ద్వారా అసలు జన్యువు ఏంది, డిఎన్ఏ నిర్మాణం ఏంది, ఏ మేరకు ఎంత పరిమాణంలో ఉండేటువంటి డిఎన్ఏ భాగాన్ని జన్యువు అంటారు. 900 నుండి 1500 న్యూక్లియోటైడ్ల మధ్య గల డిఎన్ఏ భాగాన్ని జన్యువు అంటారు. లేదా అనువంశిక లక్షణాన్ని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకుపోయేటువంటి ఒక చిన్న సూక్ష్మమైనటువంటి విభేదనారహితమైనటువంటి డిఎన్ఏ భాగాన్ని జన్యువు అంటారు. లేదా ప్రోటీన్ల సంశ్లేషణలో పాలిపెప్టైడ్ గొలుసు నిర్ధారించడానికి కావలసినటువంటి జన్యు సమాచారాన్ని కలిగి ఉండే డిఎన్ఏ భాగం కూడా జన్యువే. ఇది ఆధునికమైనటువంటి భావన తెలుగు అకాడమీలో ఇచ్చినాడు. అభ్యర్థులందరూ గమనించాలి. ఈ మెటీరియల్ అనేటువంటిది కూడా ఏం చదవాలి అంటే గవర్నమెంట్ ఉద్యోగంలోకి వెళ్ళేటువంటి మనం, వెళ్ళాలనుకునేటువంటి మనం ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి టెక్స్ట్ బుక్స్ చదవాలి తప్ప ఏదో అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, ఇది నిజం కూడా. ఏంటిది అంటే ఇప్పుడు మనం బయట ఉన్నటువంటి సిలబస్, నేనే టెక్స్ట్ ఏదో బుక్ రాశాను, అది నా ఒపీనియన్ అవుతుంది కానీ గవర్నమెంట్ ఒపీనియన్ కాదు. కాబట్టి ప్రైవేట్ బుక్కులు చదివి గవర్నమెంట్లోకి వెళ్ళడం కష్టసాధ్యమైనటువంటి పని. కాబట్టి మీరు ప్రైవేట్ బుక్ చదవాలన్నా అంతే సమయం పడుతుంది, గవర్నమెంట్ బుక్ చదవాలన్నా అంతే సమయం పడుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ గవర్నమెంట్ పుస్తకాలు చదవాలి. ఏంటి గవర్నమెంట్ పుస్తకాలు అని అంటే ఏం లేదు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ, ఈ 4 టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర పెట్టుకుంటే సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి జీవశాస్త్రంలో ఆధునిక పోకళ్ళు, బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేటువంటి ఒక లెసన్ తీసుకున్నప్పుడు ఆ లెసన్ దీంట్లో పెట్టినాడు. కాబట్టి ఈ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ చదివి తర్వాత ఆ తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి క్వశ్చన్ బ్యాంకులు ఉన్నాయి. వాటిని ఫస్ట్ ఇయర్కి ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంది, సెకండ్ ఇయర్కి ఒక క్వశ్చన్ బ్యాంక్ ఉంది, థర్డ్ ఇయర్ అదే జువాలజీకి క్వశ్చన్ బ్యాంక్స్ ఉన్నాయి. 4 క్వశ్చన్ బ్యాంకులు, 4 టెక్స్ట్ బుక్లు, ఈ 8 అభ్యర్థి దగ్గర ఉంటే దీన్ని అంటారు మెటీరియల్ అంటే ఇది. అంతేగాని ఏదో కలర్ఫుల్ అట్టాలేసి ఏదో ఒక పట్టెడన్ని మీ చేతిలో పెడితే దానివల్ల వచ్చేదేం లేదు. దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ కూడా వస్తుందని నేను అనుకోను. అది వచ్చినా కూడా దానికి ఆన్సర్
కరెక్ట్గా ఉంటుంది అనేటువంటి భావం ఏం లేదు. ఎందుకంటే కీ పేపర్ అనేటువంటిది మన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్, అదే ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది. ఆ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చిండో మనం దాన్ని చూడాలి తప్ప ఇంకా వేరే చదవటం వల్ల అది అంతగా ఉపయోగపడుతుందని నేను అనుకోను. కాబట్టి అభ్యర్థులందరూ ఆ టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం టెక్స్ట్ బుక్ తెచ్చుకోవాలి, దాంట్లో ఏం చదవాలి, నేను ప్రతిదీ మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాను. మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని మీకు ఇస్తానని చెప్పి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అయితే దీంట్లో ఏంటి అంటే పత్రహరితం. ఈ పత్రహరితం అనేటువంటిది ఏంటి అంటే జనరల్గా చాలా సంక్లిష్టమైనటువంటిది అండి. పత్రహరితం మీద చాలాసార్లు క్వశ్చన్ చేస్తాడు. దీని నిర్మాణం కట్రా పైరేవ వలయంగా ఉంటుంది. ఇట్లా ఉంటుంది, 4 పైరేవ వలయాలు ఉంటాయి పత్రహరితం. నేను ఒక్కొక్కటి అక్కడోటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఈ సిలబస్ అంతా చెప్పాలంటే చెప్పాను కదా, 200 గంటలు నేను నిలబడి తైతక్కలు ఆడాలి, మీరు కూర్చొని వినాలి. అప్పుడు కానీ దీంట్లో మీకు క్లారిటీ వస్తుంది. ఏదో 5-10 వీడియోలలో ఏదో మచ్చిపూసి మారేడుకాయలు చేయడం, మామ అనిపించడం అది అయ్యే పని కాదు. దాంతో మీకు వచ్చేది కూడా ఏం లేదు. కాబట్టి నేను ఈ సిలబస్లో ఏముందో జస్ట్ బ్రీఫ్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ వాట్ యు నీడ్ ఫ్రమ్ మై సైడ్ ఇన్ క్లాస్, బట్ నాట్ టోటల్. మొత్తం ఇవ్వట్లే, అక్కడక్కడ ఒకటి ఇస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ పత్రహరితం అంటున్నారు. ఈ పత్రహరితం యొక్క ఉత్పత్తికి కావలసినటువంటి మూలకం ఫెర్రస్ అండి. పత్రహరితం మధ్యలో ఉండేటువంటి మూలకం మెగ్నీషియం అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేయాలనుకుంటే హిమోగ్లోబిన్ ఉంది. హిమోగ్లోబిన్ లో కూడా 2 ఉన్నాయండి, ప్రోటీన్ భాగం ఉంది, నాన్ ప్రోటీన్ భాగం ఉంది. ఈ నాన్ ప్రోటీన్ భాగంలో ఉండేటువంటి ఏంటంటే ఫెర్రస్ అనమాట. అంటే ఎర్రక్త కణంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ అనేటువంటి వర్ణద్రవ్యం యొక్క పాజిటివ్ గ్రూప్ లో ఉండేటువంటి మూలకం ఏంది అంటే ఫెర్రస్. ఈ ఫెర్రస్ ఉండటం వల్లనే ఆ హిమోగ్లోబిన్ ఎరుపు రంగులో ఉంటుంది. అంటే హిమోగ్లోబిన్ ఎరుపు రంగులో ఉంటే రక్త కణం ఎరుపుగా ఉంటుంది. రక్తం ఎరుపుగా ఉండడానికి కారణమైనటువంటి వర్ణద్రవ్యం హిమోగ్లోబిన్ యొక్క మధ్య భాగంలో ఉండే ఫెర్రస్ కారణం, ఇంకోటి కా. ఈ ఫెర్రస్ అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే బెల్లం. కాబట్టి బెల్లం అనేటువంటిది ఇది ఈ రక్త కణాల యొక్క ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నా అంటే ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు జెంటలీ ఫర్దర్ రిమూవింగ్ టు ద ఫెర్రస్ ఫ్రమ్ ద a prosthetic group of a complex protein is nothing but the hemoglobin. What happened? The color of the hemoglobin becomes to colorless. అంటే ఇదే హిమోగ్లోబిన్ యొక్క మధ్య ఉండేటువంటి ఫెర్రస్ అనేటువంటి మూలకాన్ని కనుక మనం తీసివేస్తే ఆ హిమోగ్లోబిన్ వర్ణాన్ని కోల్పోతుంది, రంగుని కోల్పోతుంది, అంటే పల్చగా అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ద మెగ్నీషియం ఇస్ అన్ ఎలిమెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ ద కోర్ పార్ట్ ఆఫ్ క్లోరోఫిల్. Gently, if you are going to remove the magnesium from the chlorophyll, what happened? The chlorophyll molecules are becomes to colorless. అంటే ఆకుపచ్చగా ఉండేటువంటి పత్రహరితము వర్ణాన్ని కోల్పోతుంది, వర్ణరహితమవుతుంది. దీనికి కారణం మెగ్నీషియం. కాబట్టి మెగ్నీషియం అనేటువంటి మూలకం పత్రహరితం ఆకుపచ్చగా ఉండడానికి కారణం. మన క్వశ్చన్ ఏం చేస్తారు దీంట్లో అంటే పత్రహరితం నిర్మాణంలో పాల్గొన్నది అంటాడు. మెగ్నీషియం ఇస్తే జనరల్గా సబ్జెక్టులో ఒక 80% డెప్త్ ఉన్న వాళ్ళు మెగ్నీషియం పెడతారు. ఏది లేని వాళ్ళు ఏదైనా పెట్టచ్చు, అన్ని సమానమే, దాని గురించి మాట్లాడేది ఏం లేదు. ఏది పెడితే ఏముందిగా, ఇప్పుడు నాకు మ్యాథమెటిక్స్ పేపర్ ఇస్తే నేను ఏమైనా పెడతా, ఎందుకంటే నాకేం తెలియదు కాబట్టి అన్ని సమానమే. అట్లనే ఈ సబ్జెక్టులో ఎవరైతే ఈ డిఎస్సికి కోచింగ్ ఇచ్చేటువంటి లెక్చరర్స్ అందరూ కూడా నేను అందరికీ ఒక వీడియో ద్వారా మనవి చేస్తున్నా ఏంటంటే సబ్జెక్ట్ని సాధ్యమైనంత వరకు పరిధిని పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం లెక్చరర్స్గా ఉన్నది. అభ్యర్థులు కూడా దీన్ని గమనించాలి. అభ్యర్థులు కూడా ఎక్కడ సబ్జెక్ట్ ఉంది దాన్ని అవపోసన పట్టాల్సినటువంటి అవసరం ఉంది తప్ప ఈ 10వ తరగతి పుస్తకాలతోటి మీకు అచ్చడి లేదు, పోయేది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ పత్రహరిత నిర్మాణంలో పాల్గొనేటువంటి మూలకం అంటే మెగ్నీషియం కానే కాదు, అది నైట్రోజన్. కాబట్టి ఈ పత్రహరితంలో నైట్రోజన్ ఉంటుంది, CH3 ఉంటుంది. ఇక్కడ చూడాలి మరి పత్రహరితం యొక్క చూస్తే క్లోరోఫిల్ A, B, C, D అని చాలా ఉన్నాయి కదా. పత్రహరితంలో క్లోరోఫిల్ A ఉంది, క్లోరోఫిల్ B ఉంది, C ఉంది, D ఉంది, E ఉంది. బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ A ఉంది, బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ B ఉంది. అట్లనే క్లోరోబియం క్లోరోఫిల్ 650 ఉంది, క్లోరోబియం క్లోరోఫిల్ 660 ఉంది. ఈ రెండింటిని బ్యాక్టీరియల్ విరిడిన్ అంట. 2018 కానీ అంతకుముందు కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ప్రభుత్వం నిర్వహించినటువంటి డిఎస్సిలోని క్వశ్చన్ పేపర్స్ దొరికితే తీసుకొని మీరు మనం చెప్పేటువంటి నోట్స్ ఇచ్చేటువంటి వీడియోల్లో ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. ఇన్ కేసు లేకపోతే మీకు ఈ కామెంట్ బాక్స్లో క్వశ్చన్ చేయండి, అడగండి, నేను తప్పకుండా దానికి ఆన్సర్ చేస్తాను. తప్పకుండా దాంట్లో ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడి ఎడమగా ఒక 95% మనకు ఆన్సర్స్ దొరుకుతాయి.
కాబట్టి ఎక్కడ గ్యాప్ లూప్ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఏ, బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ బి, క్లోరోబియం, క్లోరోఫిల్ 650, 660 ఈ 4 కూడా ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఉండేటువంటి పత్రహరితం. కాకపోతే ఫోటోసింథసిస్ బ్యాక్టీరియాలో మనకు హరితరేణువు లేదు. అక్కడ క్రోమాటోఫోర్లు అనేటువంటి సర్కిలాకారంలో ఉండేటువంటి ఒక సూక్ష్మ కణాంగం ఉంటుంది. దీని యొక్క లోపలి భాగంలో ఈ 4 రకాలైనటువంటి వర్ణద్రవ్యాలు అంతస్థగితమై ఉంటాయి. ఇది కాబట్టి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలో ఉండేటువంటి క్లోరోఫిల్స్ అనమాట. ఈ మొక్కల్లో ఉండేటువంటివి కావు. అయితే మొక్కల్లో ఉండేటువంటి ఇవి అనమాట. దీంట్లో క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి మధ్యన ఉండేటువంటి ప్రధానమైన భేదం ఏంటంటే, క్లోరోఫిల్ ఏం తీసుకున్నప్పుడు దాంట్లో 4 పైరోల్ వలయాలు ఉంటాయి, బిలో కూడా 4 పైరోల్ వలయాలు ఉంటాయి. ఇది ఇట్లా, ఇది ఫైటాల్ అంటారు దీన్ని. దీంట్లో 20 కర్బన పరమాణువులు ఉంటాయి, ఆల్కహాల్ ఉంటుంది. ఈ ఫైటాల్ అనేటువంటిది 4వ పైరోల్ వలయం పైన అతుకబడి ఉంటుంది. ఇది ఫాస్ఫో డైఎస్టర్ బంధం ఉంటుంది. ఇక్కడ ఫాస్ఫో డైఎస్టర్ బంధం చేత అతుకబడుతుంది 4వ పైరోల్ వలయాన్ని. ఇప్పుడు క్లోరోఫిల్ ఏం తీసుకున్నప్పుడు 2వ పైరోల్ వలయంలోని 3వ కార్బన్ పైన CH3 ఉంటుంది. ఇది భేదం. క్లోరోఫిల్ బి తీసుకున్నప్పుడు దీంట్లో కూడా 4 పైరోల్ వలయాలే ఉంటాయి. దీని మొత్తం నిర్మాణం చెప్పాలంటే 1.5 పడుతుంది, పట్టికి రాదు. కాబట్టి 2వ పైరోల్ వలయంలో 3వ కార్బన్ పైన CHO ఉంటుంది అనమాట. ఇది క్లోరోఫిల్ బి. ఇది భేదం. క్లోరోఫిల్ ఏకు, క్లోరోఫిల్ బికు మధ్య ఉండేటువంటి ప్రధానమైనటువంటి భేదం ఏంటంటే, ఏంది ప్రధానమైన భేదం అని అంటే, ఇన్ క్లోరోఫిల్ ఏ ద సెకండ్ పైరోల్ సైకిల్ థర్డ్ కార్బన్ ఇస్ ప్లేస్డ్ విత్ CH3 is nothing but the methyl, and whereas in chlorophyll B what I can say, the second pyrrole cycle the third carbon is placed with CHO, aldehyde group ఉంటుంది. కాబట్టి క్లోరోఫిల్ ఏకు బికి ఉండేటువంటి ప్రధానమైనటువంటి భేదం మిగిలినటువంటి నిర్మాణం అంతా స్పష్టంగా ఉన్నప్పటికీ, ఈక్వల్ గా ఉన్నప్పటికీ, 2వ పైరోల్ వలయంలోని 3వ కార్బన్ పైన ఉండబడేటువంటి మిథైల్ గ్రూపు, 2వ పైరోల్ వలయంలోని 3వ కార్బన్ పైన ఉండబడేటువంటి CHO అనేటువంటిది డిఫరెన్స్. కాబట్టి ప్రధానమైనటువంటి భేదంగా మనం దీన్ని గుర్తించాలి. దీన్ని క్వశ్చన్ చేసేటప్పుడు అరపుటాకు మేకప్ చేస్తారు. దీన్ని అంటే క్లోరోఫిల్ ఏ బికి మధ్య ఉండేటువంటి భేదం అని సింపుల్ గా అడిగి దాని కింద 4 ఇస్తారు. ఏంటంటే క్లోరోఫిల్ ఏలోని 3వ పైరోల్ వలయంలో 2వ కార్బన్ పైన CH3 ఉండి, క్లోరోఫిల్ బిలోని 2వ పైరోల్ వలయంలో 3వ కార్బన్ పైన CHO ఉంటుంది. ఇది ఒక ఆప్షన్. ఇట్లా 4 ఆప్షన్స్ మేకప్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్పష్టంగా చదువుకొని దీన్ని అనేక సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఏంది క్లోరోఫిల్ ఏ 2వ పైరోల్ వలయం 3వ కార్బన్ CH3 మిథైల్ గ్రూప్ ఉంటుంది. అలాగే మనకు క్లోరోఫిల్ బి 2వ పైరోల్ వలయం 3వ కార్బన్ పైన CHO ఉంటుంది, ఆల్డిహైడ్ గ్రూప్ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి భేదం. కాబట్టి ఇట్లా మనం దీన్ని సబ్జెక్ట్ని ఎడమనిసి అవపోసన చేసుకుంటూ పోతే తప్ప మనకి ఏదో వస్తుంది, ఏదో ఈ 5-10 ఈ వీడియోలతోటి ఏదో 10th క్లాసులో ఉన్నటువంటి దాన్ని మీ ముందుకు తీయడం వల్ల వస్తుంది ఉపయోగం అని నేనేమనుకోవట్లేను, అది మీరు కూడా అనుకోవద్దు. కాబట్టి ఇక్కడ మనకి ఇట్లా ఒక్కొక్క లెసన్ని అధ్యయనం చేస్తూ పోవాలి. స్వరూప శాస్త్రం అన్నాడు, మార్ఫాలజీ అన్నాడు. ఏమిచ్చినాడు దీంట్లో అంటే ఉపోద్ఘాతం. మీరు దీన్ని జాగ్రత్తగా వింటే మార్ఫాలజీ ఏంటిది? మార్ఫాలజీ అని అంటే విత్తనం. విత్తనంలో 3 భాగాలు ఉంటాయండి: పిండం, బీజదళాలు, విత్తన కవచం. మూడింటిని కలిపితే విత్తనం అంటారు. ఈ పిండంలో కూడా ప్రథమాక్షం ఉంటుంది. ప్రథమాక్షం ఇది ప్రథమ మూలం. ఇది బీజదళం, ఇది విత్తన కవచం. అంటే విత్తనం అనుకున్నప్పుడు మనం దీన్ని ఇంకా కొంచెం నీట్గా రాస్తే ఇవి బీజదళాలు, 2 ఉంటే 2, 1 ఉంటే 1. ఇక్కడ పిండం, ఈ పిండంలో కూడా 2 భాగాలు ఉన్నాయి: ప్రథమ అక్షం, ప్రథమ మూలం. ఇది విత్తన కవచం. ఈ విత్తన కవచంలో కూడా 2 ఉండొచ్చు. 2 ఉంటే వెలుపటిదాన్ని టెస్ట్ అంటాం, లోపలిదాన్ని టెగ్మా. ఇది కాబట్టి ఈ పిండంలో ఉండేటువంటి పిండం ఏమవుతుంది? ఈ ప్రథమాక్షం అనేటువంటిది మొలకెత్తుతుంది, ప్రకాండాన్ని ఏర్పరుస్తుంది. ప్రథమ మూలం నుంచి వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత దీంట్లో వేరు వ్యవస్థ ఉంది, తర్వాత ప్రకాండ వ్యవస్థ ఉంది. ప్రకాండం పైన పత్రాలు ఏర్పడతాయి, తర్వాత పుష్పం ఏర్పడుతుంది, పుష్పం తర్వాత ఫలం ఏర్పడుతుంది, ఫలంలో విత్తనం ఉంటుంది.
అంటే విత్తనం మొలకెత్తి విత్తనం ఏర్పడడానికి మధ్య ఉండేటువంటి మన కంటితో చూడగలిగేటువంటి మొక్కలోని భాగాలన్నిటి యొక్క అధ్యయనమే మార్ఫాలజీ. అంటే విత్తనం మొలకెత్తాలి, మొలకెత్తి విత్తనం ఏర్పడాలి. విత్తనం ఏర్పడాలంటే ఏముంటుంది దీంట్లో అనంటే విత్తనం మొలకెత్తగానే మనకి ఏర్పడింది వేరు వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ వేరు వ్యవస్థకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, దాని నిర్మాణం కూడా ఉంది. ఈ వేరు వ్యవస్థ మనకు రెండు రకాలు. ఏకదళ బీజాల్లో అబ్బురపు వేరు వ్యవస్థ అంటారు. అబ్బురపు వేరు వ్యవస్థ ఏందండి? అబ్బురపు వేరు వ్యవస్థ అంటే ఇప్పుడు ఇది పిండం కదా, ఈ పిండం నుంచి ఈ ప్రథమ మూలం నుంచి వేరు ఏర్పడిన తర్వాత ప్రథమ మూలం కొంత పెరిగిన తర్వాత నశించిపోతుంది ఏకదళ బీజాల్లో. ఏకదళ బీజంలో విత్తనం మొలకెత్తిన తర్వాత కొంతకాలానికి ప్రథమ మూలం వేరుని ఏర్పరచాలి. కాబట్టి ప్రథమ మూలం వేరుని ఏర్పరుస్తూ ఆ క్రమంలో కొంత పెరిగిన తర్వాత ప్రథమ మూలం నశించిపోతే ఎక్కడైతే ప్రథమ మూలం నశిస్తుందో ఆ భాగం నుండి ప్రథమ కాండం నుండి వేర్లు ఏర్పడతాయి. అందుకోసమే అబ్బురం అంటారు. నేను అబ్బురం అంటే గుబురని కాదు. అబ్బురం అంటే ఏమిటి అర్థం అంటే వాస్తవంగా వేరు వ్యవస్థ ప్రథమ మూలం నుండి ఏర్పడాలి. ఇక్కడ ప్రథమ కాండం నుండి ఏర్పడి జనరల్గా చేతితో రాస్తాం మామూలే, కాలుతో రాస్తే అబ్బురం అంటారు. అబ్బురం అంటే ఆశ్చర్యం. ఇది కూడా ఆశ్చర్యమే. ఏంది ఆశ్చర్యం అని అంటే వేరు వ్యవస్థ ప్రథమ మూలం నుండి ఏర్పడాల్సినటువంటి వేరు వ్యవస్థ ప్రథమ మూలం యొక్క అగ్రభాగం నశించిపోవడం ద్వారా ప్రథమ కాండం పనిచేస్తుంది. కాబట్టి ఇది అబ్బురంగా ఆశ్చర్యంగా మనం భావిస్తాము. కాబట్టి ఏకదళ బీజాల్లో ఆశ్చర్యకరమైనటువంటి వేరు వ్యవస్థ ఇది నథింగ్ బట్ అబ్బురమైనటువంటి వేరు వ్యవస్థ. దాన్ని ఫైబరస్ రూట్ సిస్టమ్ అంటారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇది ప్రథమ మూలం నుండి ఏర్పడాల్సినటువంటి పరిస్థితుల్లో ఏర్పడకుండా ప్రథమ కాండం నుండి ఏర్పడుతుంది. అందుకోసమే దాన్ని అబ్బురపు వేరు వ్యవస్థ అంటారు. అయితే ఇది నేనేమంటున్నా అంటే ఈ అబ్బురపు వేరు వ్యవస్థ రెండోది తల్లి వేరు వ్యవస్థ. ఇది లెక్క. మరి అబ్బురపు వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థను చూసినప్పుడు ఈ వేరు వ్యవస్థకు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. తర్వాత వేరు వ్యవస్థ తర్వాత ఏం ఏర్పడుతుంది? ప్రకాండ వ్యవస్థ ఏర్పడుతుంది. వేరు వ్యవస్థ అయిపోయింది. అంటే వేరు వ్యవస్థ రకములు, వాటి విధులు, వాటి నిర్మాణం. తర్వాత ఏమవుతుందనంటే వేరు యొక్క పని ఏంటి అంటే మృత్తిక నుండి నీరు ప్లస్ ఖనిజ పోషక మూలకాలని శోషణ చేయటం, మొక్కకు అందియడం, తర్వాత మొక్కను ఆధారంలో స్థాపన చేయడం. వేరు యొక్క ఫంక్షన్స్ ఏంటి? వేరు ఆధారంలో మొక్కను స్థాపన చేస్తుంది, యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. తర్వాత మృత్తికలో ఉండేటువంటి నీటిని ఖనిజ పోషకాలని మొక్కకు కావాల్సినట్టు శోషణం చేసి మొక్కకు అందిస్తుంది. ఇది తప్ప ఇంకో పని లేదు. కానీ ఏమవుతుంది అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో వేరే కాదు మొక్కలో ఉన్నటువంటి ఏదైనా ఒక భాగం ఏమవుతుందంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధిని నిర్వర్తించడం కోసం శాశ్వతమైనటువంటి మార్పు చెందుతుంది, మార్పు పొందుతుంది. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి విధి, ఫర్ ఎగ్జాంపుల్ ద ఫిక్సేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇస్ నాట్ ద ఫంక్షన్ ఆఫ్ రూట్ సిస్టమ్. వాతావరణంలో ఉండేటువంటి నత్రజన్ని స్థాపన చేసేటువంటి పని వేరుది కాదు. కానీ క్యాబేసే కుటుంబానికి చెందినటువంటి మొక్కలను చూసినప్పుడు ఆ మొక్కల్లో ఉండేటువంటి వేరుగుడిపలు బ్యాక్టీరియా అనేటువంటి వేరుగుడిపగా ఏర్పడి నత్రజన్ని స్థాపన చేస్తుంది. దీని అర్థం ఏంది? వేరు రూపాంతరం చెందుతుంది. దేనికోసం? ప్రత్యేకమైనటువంటి విధిని, పనిని, క్రియను నిర్వర్తించడం కోసం మొక్కలోని ఏ భాగమైనా శాస్త్రమైనటువంటి మార్పు పొందితే ఆ మార్పుని అంటారు రూపాంతరం అంటారు. వేరు పొందితే వేరు రూపాంతరం అంటారు, కాండం పొందితే కాండ రూపాంతరం అంటారు, పత్రంలో వస్తే మార్పు పత్ర రూపాంతరం అంటారు. గవర్నమెంట్ మనకు 3 రూపాంతరాలు ఇచ్చింది: వేరు వ్యవస్థ, రకములు, రూపాంతరాలు. ప్రకాండ వ్యవస్థ, రకములు, రూపాంతరాలు. పత్రములు, రకములు, రూపాంతరాలు. ఈ 3 ఇచ్చినారు. కాబట్టి ఈ స్వరూప శాస్త్రంలో మనం ఏం నేర్చుకుంటాం అనేటువంటి దాన్ని చూస్తే దీంట్లో ఇచ్చినటువంటి దాంట్లో స్వరూప శాస్త్రం, దీంట్లో మనకి ఇచ్చినటువంటి దాంట్లో మొదలు ఏంటంటే వేరు వ్యవస్థ, రకములు, దీంట్లోనే రూపాంతరాలు. ఇంత వేరే తర్వాత మృత్తిక పైన ఉండేటువంటిది ప్రకాండ వ్యవస్థ. రకములు, రూపాంతరాలు. మూడవది పత్రం, రకములు. దీంట్లో ఇంకోటి ఉంది పత్ర విన్యాసం అంటారు, రూపాంతరాలు. ఇట్లా చదవాలి. పత్రం తర్వాత ఏంటంటే పుష్ప విన్యాసం, రకములు. పుష్ప విన్యాసంలో పుష్పం ఉంటుంది,
అంతే కదా. పుష్పంలో పరాగ సంపర్కం ఉంటుంది, తర్వాత ఫలదీకరణ ఉంటుంది, తర్వాత ఫలం ఉంటుంది. దీంట్లో ఫలములు రకములు ఇచ్చినాడు, తర్వాత విత్తనం ఇచ్చినాడు. దీంట్లో బహుపిండత్వం ఉంది, అంటే పిండత్వం బహుపిండత్వం అని ఉంటుందన్న. ఇట్లా అంటే విత్తనం మొలకెత్తి విత్తనం ఏర్పడటంలో ఆ మధ్య ఉండేటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించుకొని నిబిడీకరించుకొని అధ్యయనం చేస్తే దీని నుండి ఒక్కొక్క లెసన్ నుండి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. కాబట్టి 7 లెసన్స్ ఉన్నాయి, 7 క్వశ్చన్లు వస్తాయి, 3.5 మార్కులు. దీంట్లో అభ్యర్థి గమనించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది, ఏంటంటే స్వరూప శాస్త్రం కానీ ఈ అంతర్నిర్మాణ శాస్త్రం కానీ వీటిలో ఇచ్చినటువంటి మ్యాటర్ని మనం ఎలా చదువుతామంటే తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడో స్వరూప శాస్త్రంలో దాన్నే బై హార్ట్ చేయాలి. రన్నర్స్ ఉన్నాయి, రన్నర్స్ ఉపవాయుగత కాండం అంటారు. ఈ రన్నర్స్ చాలా ఉన్నాయి, కానీ టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చినాడు? లిపియా న్యూడిఫ్లోరా అన్నాడు. ఆ లిపియానే బై హార్ట్ చేయాలి. తప్పిస్తే నా పాండిత్యం నా పైత్యం, మీ పాండిత్యం మీ పైత్యం, ఇది పనికిరా. కాబట్టి ఈ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఏమైతే ఉదాహరణలు ఇచ్చినాడు, ఒక్కొక్క దాని కింద ఒక్కొక్క ఉదాహరణ ఇచ్చినాడు. ఇప్పుడు శంకు ఆకారపు నిల్వ చేసేటువంటి వేరుకు ఉదాహరణ ఇచ్చినాడు, అది మాత్రమే బైహార్ట్ చేయాలి. తప్పిస్తే మనం ఏదో పిచ్చి పిచ్చి అని ఇప్పుడు టీనోస్పరా కార్డిఫోలియా తిపతిగా అంటాం. దీంట్లో వాయుగత వేర్లు పత్రహరితాన్ని కలిగి ఉంటాయి. జనరల్గా వేర్లో పత్రహరిత ఉండదు. టీనోస్పరా కార్డిఫోలియా తిపతిగా దీంట్లో వాయుగత వేర్లలో మనకు పత్రహరిత ఉండి కిరణజన్య సంయోగం జరుపుతుంది. అట్లా కిరణజన్య సంయోగం జరుపుకునేటువంటి ఆ వేర్లకు ఉదాహరణ టీనోస్పరా అయినప్పటికీ తెలుగు అకాడమీలో మనకు టీనియోఫిలియం ఇచ్చినాడు, అది బైహార్ట్ చేయాలి. ట్రాపా ఇచ్చినాడు, అది బైహార్ట్ చేయాలి. కానీ నాకు ఇది టీనోస్పరా కార్డిఫోలియా తెలుసు అంటే తెలిస్తే మంచిదే, కానీ దాన్ని ఆన్సర్గా చేయటం అనేది మనకు వాంఛనీయం కాదు. ఏ టెక్స్ట్ బుక్ మ్యాటర్, టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చదవాలి. ఈ మార్ఫాలజీ అనాటమీ దీని ద్వారా అభ్యర్థి ఏమి మీ నుండి ఆశిస్తున్నాడు అనంటే మెమరీ పవర్ ఎంత ఉంది, ఒక టీచర్ కావాల్సినటువంటి మెమరీ పవర్ ఉందా లేదా, అది ఈ లెసన్ ద్వారా ఎగ్జామ్ని రాసిపెడుతున్నాడు. కాబట్టి వీటిని మక్కీకి మక్కి అచ్చుపోసినట్టు పోతపోసినట్టు మనం ఏమైతే ఇచ్చినాడో దాన్ని బైహార్ట్ చేయాలి. వేరేది బైహార్ట్ చేయటం వల్ల మనకు వచ్చేటువంటిది ఉపయోగం తక్కువ. అయితే ఇప్పుడు ఇక్కడ మనం పుష్పం అంటారు, అంటే వర్ణించడానికి సంక్లిష్టమైనటువంటి కథావస్తువులు ఉంటాయి. ఇక్కడ ఆ కథావస్తువులు సంక్లిష్టమైనటువంటి కథావస్తువులు వర్ణించడానికి, అంటే మనం దాన్ని డిస్క్రైబ్ చేయడానికి సంక్లిష్టమైనటువంటి కథావస్తువులు కొన్ని ఉన్నాయి. దాంట్లో పుష్పం ఒకటి. అంటే లైంగిక నిర్మాణం కాబట్టి, లైంగిక ప్రత్యుత్పత్తికి ప్రతినిధి కాబట్టి మొక్కలో దాన్ని మనం చాలా సంక్లిష్టమైనటువంటి నిర్మాణం ఉంటుంది. కాబట్టి అధ్యయనం కూడా సంక్లిష్టంగానే ఉంటుంది. దాన్ని మనం ఒకసారి అంటాం చూడండి, పుచ్చ సహితం పుచ్చరహితం సంపూర్ణం ద్విలింగకం సౌష్ఠవితం పంచభాగయుతం త్రిఫలదళ త్రిబలయుత సంయుక్త ఊర్ధ్వాండాశయం అంటే ఇది ఆ పుష్పం యొక్క వర్ణన. అంటే పుచ్చమేంది, పుచ్చుకమేంది, లఘుపుచ్చమేంది, మరి హైపోగైనస్ ఏంది, ఎపిగైనస్ ఏంది, పారాగైనస్ ఏంది, అండమేంది, పిండమేంది, బిలం ఏంది, ఫలదళం ఏంది, ఇదంతా అభ్యర్థికి స్పష్టంగా అవగాహన ఉంటే దాని యొక్క నిర్మాణం పైన అడిగేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ చేయడం పెద్ద కష్టమని నేను అనుకోను. అందుకని అభ్యర్థులు ఒకటే చెప్తున్నాం, అభ్యర్థులు చదవాల్సింది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్. వేరే పుస్తకాలు చదవటం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం తక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని, మనం ఈ గవర్నమెంట్ ఉద్యోగం పొందేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఒడిసిపట్టుకోవాల్సినటువంటి బాధ్యత అభ్యర్థులపైన ఉంది. దానికి టీచర్ని, ఒక మంచి కోచ్ని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతి అభ్యర్థి పైన ఉంది. ఇది నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను, టీచర్ని ఎన్నుకోవడంలో మరింత మెలకువలు పాటించాలి. మీరు చూడండి, మనకు ఉన్నటువంటి భారతదేశానికి కావాల్సినటువంటి వ్యక్తులు ఇద్దరే. అందరు కావాల్సినా కూడా ప్రధానమైనటువంటి రంగాలు ఉన్నాయి. ఒకటి విద్యారంగం ఇన్ ద సెన్స్ విద్యార్థులు, భారత పౌరులు కాబట్టి విద్యార్థులు దేశానికి కావాలి. రెండవ రంగం రైతులు, అంటే ముందే రైతుల తర్వాత విద్యార్థులు, ఈ 2 వర్గాలు దేశానికి కావాలి. భారతాన్ని అద్భుతంగా నిర్మించడానికి వెన్నెముకలాగా పనిచేస్తారు, మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ 2 వర్గాల్లోనే ఈ దేశంలో ఆత్మహత్యలను చూస్తున్నాం. దీనికి కారణం ఏందో మనం గమనించాలి. నాకు తెలిసిన గారికి, నేను ఆలోచించిన దగ్గరికి ఎందుకు ఈ పరిస్థితి ఉంది అంటే, ఇక్కడ రైతులు ఎన్నుకునేటువంటి విధానంలో రైతులకు స్పష్టత లేదు. ఏమి ఎన్నుకోవడం అంటే, రైతుకు కావాల్సినటువంటి వెన్నెముక విత్తనం ఎన్నుకోవడంలో రైతుకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల, మరి మంచి విత్తనాలు ఎన్నుకోలేకపోవడం వల్ల పంట దిగుబడి తగ్గిపోయి అప్పుల పాలై
అంతకంతకు ఇజ్జత్తుకు పాల్పడి చచ్చిపోయేటువంటి పరిస్థితి, ఆత్మహత్యకు దారితీసేటువంటి పరిస్థితి ఉంది. అది వాంఛనీయం కాదు. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. అది మనం ఎవ్వరు కూడా దాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సింది కాదు. అది క్షణికావేశంలో జరిగేటువంటి, కానీ అది ఒక ఒక బాధాకరమైనటువంటి అంశం. దీనికి కారణం ఏంది? విద్యార్థులు కూడా సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటే, ఆ సెలక్షన్ ఆఫ్ టీచర్ ఈజ్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ మోడ్. కాబట్టి టీచర్ని ఎన్నుకునేటువంటి విధానం, ఈ కోచ్ని ఎన్నుకునేటువంటి విధానంలో, ఈ రైతులు విత్తనాన్ని ఎన్నుకునేటువంటి విధానంలో మరిన్ని శాస్త్రీయమైనటువంటి మెలకువలు పాటిస్తే చాలా బోల్డ్ అనే హైబ్రిడ్ సీడ్స్ కావచ్చు, ప్లాంట్ బ్రీడింగ్ సీడ్స్ కావచ్చు, బోల్డ్ అనే రకాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ, శాస్త్రవేత్తలు అద్భుతంగా కృషి చేసి సాధించి పెట్టినప్పటికీ, ప్రభుత్వం అనేక సౌకర్యాలు ఇచ్చినప్పటికీ ఈ రైతు సరిగా తీసుకోకపోవడం, అలాగే విద్యార్థులు కూడా మంచి లెక్చర్ని, మంచి టీచర్ని ఎన్నుకోవడంలో సరైనటువంటి మెలకువలు పాటించలేకపోవడం వల్ల, ఒక మంచి టీచర్ని ఎన్నుకోలేకపోవడం వల్ల వాళ్ళు అనుకున్నటువంటి ఫలితం దగ్గరగా వెళ్తున్నారు, అందుకోలేకపోతున్నారు. దీనికి నేను ఈ సబ్జెక్ట్ పరంగా నేను మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ని ఈ వీడియోల ద్వారా, అంటే ఈ ఆన్లైన్ మెంటర్షిప్ ద్వారా ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఈ సబ్జెక్ట్ని మీకు నేను నిబిడీకరించి దీన్ని మీకేమైతే కావాలో, ఏ రేంజ్లో కావాలనో నేను ఆ రేంజ్లో మీకు దీన్ని అద్భుతంగా ఈ బయాలజికల్ సైన్స్ కంటెంట్ మొత్తం మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. అయితే ఇది నేను ఈరోజు మేము కేవలం ఈ సిలబస్ని అనాలిసిస్ చేయడానికి నాకు తెలిసి ఒక 4 గంటలు పడుతుంది. సిలబస్ అనాలిసిస్ దాంట్లో ఏమిచ్చిండో కాదు, అసలు సిలబస్ ఏంది చెప్పడానికి ఒక 4 గంటల సమయం పడుతుంది మొత్తం. కాబట్టి అంత ప్రస్ఫుటమైనటువంటి సిలబస్ మనకు అందుబాటులోకి ఉంది. కాబట్టి దీన్ని మనం చూడాలి. అయితే ఈ పుష్ప విన్యాసం, రకాలు, పుష్పం, పరాగ సంపర్కం, తర్వాత ఫలదీకరణం తర్వాత ఫలంలో రకాలు ఉన్నాయి. నిజ ఫలం ఉంది, అమృత ఫలం ఉంది. అంటే అండాశయం నుంచి కనుక డెవలప్ అయితే నిజ ఫలం అంటాం. అండాశయంతో పాటు పుష్పంలోని మరే ఇతర భాగమైన ఫలం ఏర్పాటులో కనుక పాల్గొంటే దాని అమృత ఫలం అంటారు. ఈ అమృత ఫలానికి మంచి ఉదాహరణ అంటే యాపిల్ కావచ్చు, జీడి మామిడి కావచ్చు, అకాడియం ఆక్సిడెంటాలిస్ అని జీడి మామిడి, తర్వాత పైరస్ మ్యాలస్ యాపిల్ అని, ఇవి అమృత ఫలాలకు ఉదాహరణగా. ఈ నిజ ఫలాల్లో కూడా సరళ ఫలము, సంకలిత ఫలము, తర్వాత సంయుక్త ఫలం, కాంపౌండ్ ఫ్రూట్ అంటారు. అంటే ద ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్ బికమ్స్ టు డెవలప్ ఏ ఫ్రూట్. అంటే మొత్తం పుష్పం కాదు, పుష్ప విన్యాసం మొత్తం కలిపి ఒక ఫలంగా ఏర్పడితే దాన్ని మనం సంయుక్త ఫలం అంటారు, జాక్ ఫ్రూట్ అంటారు. యానస కావచ్చు, పనస కావచ్చు, ఇవి మనకు ఏమిటి అంటే ఇవి మనకు సంయుక్త ఫలాలు, అంటే కాంపౌండ్ ఫ్రూట్ అంటారు. సంకలిత ఫలం అంటే అనేక మనకు ఫలాంశాలు కలిసిపోయి ఏర్పడేటువంటి ఫలం. దాన్ని మనం అనోనా స్క్వామోజా అని, అనోనా మ్యూరికేటా అని, అనోనా స్క్వామోజా, అనోనా మ్యూరికేటా, అనోనా, ఇట్లా మనకు ఈ మనకు సీతాఫలము, రామఫలము, లక్ష్మణ ఫలము, ఇవన్నీ కూడా సంకలిత ఫలాలకు ఉదాహరణ. కాబట్టి ఈ ఫలాలకు సంబంధించినటువంటి అంశం, ఫలముల నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. కాబట్టి వీటిని 7 3.5 మార్కులు దీంట్లో మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల బ్రేక్ తోటి మళ్ళీ